వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ. మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు. కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ. మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన సోదరిమణులు రాణి విమల రాఖీ కట్టి ప్రేమ అభిమానాలను చాటుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క. గోదావరి కని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండా రాజుకి తిమ్మాపూర్ మండల రేణికుంటం వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మినవేణి స్వప్న తమ్ముడు రాజు డ్యూటీలో ఉండటంతో రేణికుంటకు చెందిన అక్క స్వప్న రాజు రహదారిపై బస్సు ఆపి రాఖీ కట్టింది. పొగడగా భాషలేవి చాలవురా ఈ తమ్ముడే తన అత్త కమ్మై లాలించే అక్కకే తన. హనుమకొండ జిల్లా పరకాల మలక్పేట్ గ్రామంలో రాఖీ కడుతున్న కోడెపాక సుప్రియ, అంగన్వాడీ టీచర్ అన్నయ్య, కొమ్మల భాస్కర్, కల్పన, కొమ్మల చిరంజీవి, ప్రవళిక స్వీట్స్, ప్రిన్స్ జున్ను, గోడేపాక నాగ చైతన్య, సిరి తల్లి, చక్కని వెన్నెల, అభి, రిషి రాఖీ పండుగ శుభాకాంక్షలు. మస్తు బాగా అవుతాను రాగన్న ఏం స్టూడెంట్ క్లేవర్ స్టూడెంట్ అంటాను చెప్తాను మొన్న అలా మన సీటీ గురించే. హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29న నిజామాబాద్ నగరంలో తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్ యూనియన్ జిల్లా సదస్సును నిర్వహించనున్నట్లు ఐఎఫ్టియు నాయకులు తెలిపారు. ఈ సదస్సును హమాలీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు డి మల్లికార్జున్ పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
హమాలీ కార్మికులకు 50 ఏళ్లు దాటిన తర్వాత నెలకు 5,000 రూపాయల పెన్షన్ అందించాలని ఐఎఫ్టియు నాయకులు డిమాండ్ చేశారు. అలాగే హమాలీ కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, మార్కెట్ యార్డుల్లో వారు పనిచేసే ప్రాంతాల్లో విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఎం శివకుమార్, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ముచ్చ మోహన్ తో పాటు పలువురు కార్మిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. हल्लो फिर आना ऐसा है ऐसा 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 फिर दबाने का नहीं ऐसा फिर హమాలీ జిల్లా సదస్సును విజయవంతం చేయండి. ఈ నెల 29న జరిగే హమాలీ సదస్సును విజయవంతం చేయాలి. ఈ నెల తారక్ నగర్ లో జరిగే హమాలీ సదస్సును హమాలీ కార్మికుల ఐక్యత, హమాలీ కార్మికుల ఐక్యత, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. ఈ నెల 29న శనివారం ద్వారక నగర్ ఆఫీస్ లో జరిగే హమాలీ జిల్లా సదస్సును విజయవంతం చేయండి. ఈ నెల 29న జరిగే హమాలీ సదస్సును విజయవంతం చేయండి. నిజామాబాద్ లో ద్వారక నగర్ ఐఎఫ్టి నగర కమిటీ ఆఫీస్ లో జరిగే జిల్లా సదస్సును హమాలీ కార్మికుల ఐక్యత, హమాలీ కార్మికుల ఏదైతే ఈ నెల 29వ తేదీ ద్వారక నగర్ ఆఫీస్లో హమాలీ కార్మికుల యొక్క జిల్లా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సదస్సుకు హమాలీ కార్మికులందరూ హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అది ఎందుకోసము అనంటే ప్రధానంగా జిల్లాలో ఎక్కడ చూసినా మిల్లుల్లో కానీ, గోదాముల్లో కానీ, సీడ్ కంపెనీలో కానీ ఎక్కడ వర్కర్స్ హమాలీ కార్మికులు ఉంటారో అక్కడ వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలను యాజమాన్యాలు ఏర్పాటు చేయట్లేదు. పందుల దొడ్లలాగా రూమ్లను ఇచ్చి మురికి కుంపాలల్లో ఉంచి అనారోగ్యానికి గురయ్యే హమాలీలు గురయ్యేటట్టుగా యాజమాన్యం వివరిస్తుంది. దీనిని వెంటనే అట్టి రూముల్ని కానీ అవన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచి హమాలీలకు సరైనటువంటి రూములను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం హమాలీలకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలనేటువంటి నినాదం ఉంది. అదే కాకుండా హమాలీలు అనేక సంవత్సరాల నుంచి కష్టం చేసి అలసిపోయి ఉంటారు కాబట్టి 50 సంవత్సరాలు నిండిన తర్వాత అలాంటి హమాలీ కార్మికులకు 5,000 పెన్షన్ను ప్రభుత్వం ప్రకటించాలనేటువంటి ఆలోచన తోటి డిమాండ్ తోటి కూడా సదస్సు జరుగుతుంది. కాబట్టి ఇట్టి సదస్సును కార్మిక వర్గం అందరూ కూడా, హమాలీలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్ర కమిటీ, తెలంగాణ ప్రగతిశీల హమాలీ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిజామాబాద్ నగరంలో జిల్లా సదస్సును జరపాలని కోరడం జరిగింది. కాబట్టి ఈ నెల 29న నిజామాబాద్ నగరంలోని ఐఎఫ్టియు కార్యాలయం ద్వారక నగర్ ఆఫీస్లో హమాలీ ఫెడరేషన్ జిల్లా సదస్సు ఉంటుంది. కాబట్టి ఇలాంటి జిల్లా సదస్సుకు పెద్ద ఎత్తున హమాలీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు నగర కమిటీ నుంచి కోరుతా ఉన్నాము. ఎందుకంటే గతంలో ఏదైతే హమాలీ కార్మికులకు ఇచ్చిన మాట గత ప్రభుత్వం కూడా తప్పిపోయింది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాట మీద నిలబడతలేదు. కాబట్టి ఇలాంటి సదస్సులు జరపాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సదస్సులు జరుపుతున్నాము. ఈ సదస్సుల్లో నిర్ణయం ఏదైతే ఉంటుందో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. హమాలీ కార్మికులకు 50 సంవత్సరాలు దాటిన తర్వాత 5,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, అలాగే హమాలీ కార్మికులు ఎక్కడైతే పనిచేస్తున్నారో అలాంటి హమాలీ కార్మికులకు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సదస్సులో చేస్తాము. అలాగే గతంలో ఏవైతే మాటలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా దాన్ని నిలబెట్టుకోలేదంటే ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాము. ఇప్పటికైనా మీ ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడైనా హమాలీ కార్మికులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సదస్సు ఇక్కడ నిజామాబాద్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ సదస్సులో ఉద్యమం తీసుకుంటాము, ముందుకెళ్ళి ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని మేము డిమాండ్ చేస్తాము. ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిక డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి చౌలస్తాలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు జెండాను ఆవిష్కరించి
మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ తరహాలోనే చట్టసభలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు కూడా వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తమ హక్కులు వాటా దక్కే వరకు భవిష్యత్తులో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. వర్ధిల్లాలి గౌరవ మత కింద నాయకత్వం, వర్ధిల్లాలి ఎంఆర్పీ నాయకత్వం. జై వికలాంగ్, జై వికలాంగ్ నాయకత, వర్ధిల్లాలి గౌరవ మత కింద నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవ మత కింద నాయకత్వం. నాయకత, వర్ధిల్లాలి ఎంఆర్పీఎస్ పిహెచ్పిఎస్ నాయకత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ నాయకత, వర్ధిల్లాలి గౌరవ మత కింద నాయకత్వం. జై వికలాంగ్, జై వికలాంగ్. లైన్ ఉండు, నువ్వు ముందుకు రా, పెద్ద లైన్ ఉండనమ్మ. దళితుల ప్రాణాలంటే అంత చులకన. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణం వెలుగు చూసింది. ఉదయం ఘోర ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోగా రాత్రి 8 గంటలైనా పోస్ట్ మార్టం చేసేందుకు డాక్టర్ అందుబాటులో లేరని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు డీసీఎం యజమానిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. కొడతారా కొట్టండి, ఈయన వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా చంపేసేయండి. మా ప్రాణాలకు ఎట్లా కూడా విలువలేదు కదా, ఈయన చంపేసేయండి, వాళ్ళిద్దరిని చంపేసాడు కదా, వాళ్ళని కూడా చంపేసేయండి. మీరేం చేస్తారో చేసుకోండి, మీకు ఎవరు చెప్పుకోకండి. అంటే మేము దళితులు ఉన్నందుక మా ప్రాణాలకు మాకు విలువ లేదా? లంచాలు తీసుకోండి, మాకు భార్య భర్తలు మేము చేసుకోము. మేము దరఖాస్తు ఇచ్చాక దరఖాస్తు పేపర్ ఇవ్వమంటే 10 నిమిషాల్లో ఇస్తా, ఉండండి, అర్ధగంట ఆగండి ఇస్తా అంటున్నాడు. మీరు వెళ్ళండి, మీకు అక్కడికి హాస్పిటల్ కాడికి పంపిస్తా అంటున్నాడు. అంటే మేము దళితులము, మా ప్రాణాలకు విలువ లేదా? మాకు విలువ లేదా? సమాజంలో మాకు గౌరవం లేదా? ఇంకెన్ని రోజులు చూడాలి? మాకు ఎలాంటి సహకారం చేయరా? పోలీసులు కూడా వాళ్ళకి సహకారమేనా? మాకు బయట కూర్చోబెట్టి కుక్కల్లాగా రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలా? ఇదేమి న్యాయం? ఇది ప్రాణాలకు విలువ లేదా? 2 ఆడపిల్లలు, ఒక కొడుకున్నాడు, వాళ్ళకి ఎవరు భవిష్యత్తుకు? వాళ్ళు అంగళ్ళ కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళు, వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా? ఒక్క ఇద్దరు పట్టించుకోరా? అదే మన ఇళ్ళలో ఉంటే మనం ఒప్పుకుంటామా? ఒక్క నడు నడు నడు
రోడ్ మీద కుక్క వస్తే అప్పుడప్పుడు ముసుపాటు వచ్చి గుంజేస్తే మాకు వాళ్ళ కడుపులో మా ఎదురు పిల్లలు ఉంటారు.